దేవుడు తన పరిశుద్ధాత్మని విడుదల చేసి తన మాటలను దేవుడు మనకి ఇచ్చేలాగా మన మధ్యనటువంటి దేవుడి ప్రజలు ముందు పెట్టి వాక్యం నిమిత్తమే ప్రార్థన చేస్తాం. అన్ని మూసుకున్నాం. ప్రార్థనలో మనకు ఏది వెళ్దాం. ప్రభు తన మాటలు మనకి ఇచ్చారు. తన పరిశుద్ధాత్మని విడుదల చేసి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభావం వందనాలు. మమ్మల్ని ప్రేమించి తండ్రి భద్రపరిచి మరో శాఖ ఈ పునరుద్ధానికైనా తండ్రి మీ మందిరంలో సజీవులుగా ఉంచి అయినా మీ వాక్యం విని మీ ఆహారం తినడానికి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు సూత్రాలు వేసి తండ్రి కోరైనా ఈ దినములకు ఎంతో మంది గర్భించిపోయిన తండ్రి మమ్మల్ని స్ట్రేట్లుగా మీ రెక్కల చట్ల భద్రత ముద్రించినైనా ఈ వాక్యం వినడానికి సహాయం చేశారు. ఈ దినానికి ఎవరైతే ఇంకా రావలసి ఉందో నాయన వారిని చూసుకుంటే వారిని అడ్డంకులు తొలగించినైనా ఈ మందిరంలో ప్రవేశపెట్టి సహాయం చేయండి మా ప్రభావ. ఇవైనా బంధువులు తండ్రి ఉంటున్న వాక్యాన్ని తండ్రి కేవలం విని విడిచిపెట్టే కాకుండా నైనా ఆ హృదయంలో ఒక భద్రపరుచుకునే వాక్యంతో మా హృదయాలను భద్రపరుచుకుని మా జీవితాలు కట్టబడి సహాయం చేయండి మా ప్రభావం. అనేక చోట్ల తండ్రి ఈ యొక్క వాక్యం వినడానికి తండ్రి పరిస్థితులు ఎంతో రకంగా అర్థంగా ఉన్నాయి. మా అనేక అంశాల ద్వారా విన్నాము. అయితే మాకు ఇచ్చినట్టు ఈ శ్రేయస్కరమైన దినాన్ని బట్టి మాకు శ్రేయస్కరమైన సమయాన్ని బట్టి తండ్రి ఇవనైనా కేవలం గుర్తించి మీ వాక్యం విని మేము భద్రపరచుకోవడానికి తగిన కదా మా జీవితాలు కట్టుకోవడానికి తండ్రి అయా మీరు సహాయం చేశారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా ఏదైనా వాక్యం మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి మా హృదయాలు తెరవండి మా ప్రభావం వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా రాతి హృదయాలు తెరిచి నేను వాక్యంతో తిరగడానికి సహాయం చేయండి మా ప్రభావం తండ్రి. ఎవరైనా అనేక సంస్థలు తండ్రి వాక్యం వినడం ద్వారా తండ్రి నైనా మమ్మల్ని మేము ట్రాన్స్ఫర్ కానీ సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. వాక్యం ద్వారా మా హృదయాలు కట్టుకోవడానికి మా జీవితాలు కట్టుకోవడానికి నాలో తన ఏమైనా కార్యం ఏదైనా ఉంటుందని దానికి విడిచిపెట్టడానికి సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. వందనాలు తండ్రి. ఇవన్నీ వాక్యం తండ్రి ఏదో ఆనవాయితీగా తండ్రి ఏదో నామకరణంగా వినడం కాదు కానీ మా ప్రభావ తండ్రి దేవుడు ఏం మాట్లాడతాడో మీ దాసుని ద్వారా వాక్యం మాకు దయచేయండి మా ప్రభావం. గొప్ప దయచేయండి మా ప్రభావ తండ్రి. లోతైన మర్మాలు మనకు తెలియజేస్తుంది. అనేక రోజుల తండ్రి ఎవరైనా మాలో ఈ 9 లక్షణాల నుంచి మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఆత్మబలం ద్వారా మేము తండ్రి మరింత సమృద్ధిగా ఉన్నామని తండ్రి అదే కేవలం విని వదిలిపెట్టకుండా తండ్రి ఆత్మబలాలు నాలో ఎలా పనిచేస్తున్నా నేను ఎలా ముందుకు సాగలుగుతానని మీరు సహాయం చేశారు. మీ దాసుని జ్ఞాపకం చేసుకుంటే మీ దాసుని నోటి పూరను తండ్రి నోటిని పూరగా వాడుకుంటుంది. మాకు లోతైన మర్మాలు సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. ఏ ఒక్కరు తండ్రి నిద్రపాటు పడుకున్న తండ్రి తండ్రి శాతం కానీ వాళ్ళ హృదయంలో పలుకుతున్న వాక్యాన్ని దొంగిలించుకున్న సహాయం చేయండి. ఎవరైనా మా ఆత్మకు తండ్రి మా విశ్వాసాన్ని తండ్రి మా ప్రాణానికి తండ్రి మేము కంచె వేయండి మా ప్రభావ తండ్రి. ఎవరైనా అనేక శాలు తండ్రి అవి మేము ఎటుపోదమా తండ్రి ఎటు జీవితమా ఎలా జీవితమా మీమాంసలో ఉన్నప్పుడు మీ వాక్యం పనిచేస్తుంది మా హృదయంలో మా ప్రభావ తండ్రి. వాక్యం హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే అటు పరిస్థితులు తండ్రి మేము తండ్రి ఆ వాక్యానుసారంగా నడవడానికి మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేశారు. మీకు వందనాలు స్తోత్రాలు. ఎవరైనా ఎంత మాత్రం తండ్రి ఎవరైనా వినవాళ్ళని ప్రజలుగా ఉండకూడదు తండ్రి. వాక్యం వినేత బయట జీవితంలో బాహ్య ప్రపంచంలో వాక్యానుసారం జీవితానికి సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు. తండ్రి వాక్యం చాలా బలమైనది మా ప్రభావ. వాక్యం చాలా విలువైనది మా ప్రభావ తండ్రి. అటు బంగారు వాక్యం తండ్రి మా హృదయాన్ని భద్రపరుచుకుంటుంది. అయ్యా మా జీవితాల్లో ముందుకు సాగి సహాయం చేయండి మా ప్రభావ. మాకున్న సమస్యలు తండ్రి వాక్యం ద్వారా తండ్రి నెరవేర్చుకోవడం వాక్యం ద్వారా పరిస్థితి సహాయం చేయండి మా ప్రభావ. మాకున్న వ్యాధి తండ్రి మీ వాక్యం జ్ఞాపకం చేసుకుంటే మీ వృత్తుల్లో కొంటే మీ ఆదరణ కలిగి వాక్యమైన ఆదరణ కలిగి మీ జీవితాన్ని సహాయం చేయండి మా ప్రభావండి. మా సంఘానికి జ్ఞాపకం చేసుకుని మా ప్రభావండి. ఎవరైతే ఆదుర్త పడి మీ మందిరంలో వచ్చి ఉన్నారు మా ప్రభావండి వారి విశ్వాసాన్ని బలపరచండి మా ప్రభావండి. ఎనిమిది దినాలుగా వస్తున్నప్పటికీ ఇలా వాక్యం పరిచయం ఎంతమంది మాట్లాడుతున్నారు మా ప్రభావండి. విశ్వాసం కలిగిన వాక్యం క్రియలు కలిగిన విశ్వాసాన్ని ఉండడం సహాయం చేయండి మా ప్రభావండి. తీసివేస్తుంది సత్వంతాలు సహాయం చేయండి. మా జీవితాలు కట్టుబడి సహాయం చేయండి. మీరు వచ్చి ప్రతి ఒక్కరికి ఆశీర్వదించండి. వారి కుటుంబంలో వాదని వారి బాధను తీర్చిన సహాయం చేయండి. మా పట్టణానికి ఇస్తారుగా దేవుని కుమరించి వాటి పట్ల ఆసక్తిగా ఉన్న సహాయం చేయండి. మీ దాసుని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ. అయ్యా బలిపెట్టుకుంటున్న తండ్రి తండ్రి ఆ నోటిని పూరగా వాటిని మాతో మాట్లాడి సహాయం చేయమని మా హృదయంతో కట్టమని సహాయం చేయండి. ఆశీర్వదించి ఏ క్షణంలో అడిగిపోతున్నాం తండ్రి. గ్రంథం గురించి
మనము పాట బాగా పార్టిసిపేట్ చేస్తే గ్రంథం కదండి. చాలా మంది ఈ యొక్క గ్రంథం యొక్క విలువ లేక దీంట్లో ఉన్నటువంటి మాటల యొక్క విలువ ఇక్కడ కూర్చున్న వారికి చాలా మందికి తెలుసు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం అంటే కొంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయము ధ్యానిస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారండి. ఆ వాక్యంలో నుంచి మాటలను గ్రహిస్తున్నారు. అలాగే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వాక్య రూపంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అటువంటి ధన్యకరమైన జీవితాలు మనం కలిగి ఉన్నాం. అదే కాల సమయంలో మరి ప్రభు నందు భక్తి జీవితం కలిగి జీవిస్తూ దేవుని మందిరానికి ఆదివారం దినం మనం వెళ్ళాలి. పరిశుద్ధ దినంలో పరిశుద్ధ ఆలయంలో కొంత సమయము ఉండి రావడం వల్ల మరి కొన్ని మాటలు వినడం వల్ల ప్రభు మనకు మేలు చేస్తాడు, మా జీవితాల్లో నెమ్మది కలుగు చేస్తాడు అనేటువంటి నమ్మకము మనందరిలో ఉంది. ఉదయకాల సమయంలో అటువంటి ఆలోచనతో దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తాను. దేవుడు మీ అందరినీ బాగా దీవించి ఆశీర్వదించిన కాక. ఎందుకంటే ప్రభు వాక్యము జీవము కలదని మీరు గ్రహించారు. ప్రభు మందిరానికి వెళ్తే నెమ్మది ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని మరి మీరు గ్రహించి ఉన్నారు. అంతేకాదు మన జీవితంలో అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మనకి స్వస్థత ఇస్తాడని, దేవుని యొక్క వాక్యం మన జీవితంలో నెమ్మది ఇవ్వడమే కాదు ఆరోగ్యం కూడా ఇస్తుందని మనం గ్రహిస్తున్నాం. ఆ దేవుని వాక్యాన్ని చదవలేని వంటి వారు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు, చదువురాని వారు కూడా. అయినప్పటికీ దేవుని యొక్క మాటలను వింటూ ప్రభువునంత నమ్మకం విశ్వాసంతో జీవిస్తున్నాం. కొంతమందిని బట్టి ప్రభువుకి స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క మందిరానికి వచ్చాం. మరి కొంత సమయం ప్రభువుని స్తుతించాము, ఆయన ఆరాధించాం, మరి ప్రార్థించాము. ఇతర ప్రత్యుత్తరాల కొన్ని మాటలు మనం విన్నాము, గ్రహించాము. అలాగే ఈ యొక్క ఆఖరి అంశానికి మనం వచ్చాం. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశము ఈ దినము కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడదని కనీసం నేను చెప్పాను. ఒక్క మాట అయినా దేవుడు చెప్తున్న మాటల్ని మరి మనము విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించే ఆలోచన జ్ఞానం దేవుడు మనకి అనుగ్రహించాలని నేను కోరుతూ ఉంటున్నాను. మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు నిజంగానే ధన్యులు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు ఆ ప్రభువును ఎంతగా కొనియాడుతున్నారు, ఆయన ఎంత నమ్మకం విశ్వాసం ఉంచుతున్నారు కనుక రాబోయే దినాల్లో ఈ వింటున్నటువంటి మాటను బట్టి మీకు విశ్వాసం బలపడాలి. రానున్న దినాల్లో దేవుని కొరకు మీరు జీవించాలి, విశ్వాసులుగా నడవాలని ఉదయకాల సమయంలో మరి మాటలు నేను తెలియజేస్తున్నాను. గడిచిన దినాల్లో మనం చెప్పినట్లుగా ఆత్మలో మనము జీవించాలి, ఆత్మలో మనము ఫలించాలని, ఆత్మీయ జీవితంలో మనం పొరపరిచిగా ఉండాలని మనం తెలియజేస్తున్నాం. కానీ సందర్భంగానే ఆత్మ ఫలాల గురించి మనము వింటూ ఉంటున్నాం. మరి 9 ఫలాల గురించి మనం వింటున్నాము కూడా. ఆఖరు ఫలంలోకి మనము వచ్చేసామండి. మరి ఈ ఫలాలన్నీ మన జీవితాల్లో మన ఉదయాల్లో భద్రం చేసుకుని మన జీవితాల్లో వాటిని అన్వయించుకుని దాని ప్రకారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో విని పిడిచిపెట్టి వెళ్ళిపోవడం కనుకోకుండా, మరిచిపోవడం కనుకోకుండా మరి ఆత్మ ఫలాలంటూ ఉన్నాయన్న విషయాన్ని మనము గ్రహించుకోవాలి. రెండోది ఆత్మీయంగా మన జీవించాలి, ఫలించాలన్న విషయాన్ని మనము గ్రహించుకోవాలి. మరి మరోసారి జ్ఞాపకం చేసుకున్నామంటే గలతీ రాసిన పత్రిక, ఎందుకంటే వచ్చే వారం నుంచి ఒకవేళ దేవుడు మన అందరినీ సజీవుల సంఖ్యలో ఉంచితే మరి ఈ ఫలాల గురించి మళ్ళా మనం జ్ఞాపకం చేస్తాం. ఇదే ఆఖరి ఆదివారము ఆఖరి విషయాన్ని ఫలాల గురించి మనము పెట్టున్నాం. ఏంటంటే ఫలాలు గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, నిగ్రహము, 9 ఫలాల గురించి మనము పెట్టున్నాము. కొన్ని మాటలు అయితే మనకి జ్ఞాపకం ఉంటున్నాయి అనుకుంటున్నాను. ఏ విధంగా మనం ఫలభరితంగా జీవించాలి, ఈ ఆత్మ ఫలాలు మనం ఏ విధంగా ఫలించాలన్న విషయాలు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయినప్పటికీ మరి సెల్ఫ్ యొక్క ఆశా నిగ్రహం గురించి బహుక్లుప్తంగానే ఈ రోజు మీకు తెలియజేస్తాను. మరి దీన్ని విస్తరించి నేను మాట్లాడటానికి నేను ఇష్టపడటం లేదు. అయినా దేవుడు తన పరిశుద్ధాత్మని ఇక్కడ విడుదల చేసి పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడాలి. నేను మాట్లాడితే అది ప్రయోజనకరం కాదు. నేను నిష్ప్రయోజకుడిని మీకు చెప్పాను. ఒక దేవుని చేతిలో ఒక బోర వంటి వాడిగా మాత్రమే ప్రభువే ఇక్కడుండి
కనీసం ఒక్క మాటనైనా మన హృదయంలో జ్ఞాపకం ఉండేలాగా తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. అంటే ఆశ నిగ్రహం చెప్పినట్లుగా మనము ఈ లోకంలో జీవిస్తున్న మనం మనిషి ఆశా జీవి అండి కదా. ఆశలతోటే బ్రతుకుతా ఉంటాం. ఆశలు లేని వాళ్ళు ఇక్కడ ఎవరో ఉంటారు. ఏదో రకమైన ఆశ ఉంటూనే ఉంటుందండి. మరి పుట్టిన కాడి నుంచి మరి బాల్య దశ, యవన దశ, మరి వృద్ధాప్య దశలకు వచ్చినప్పటికీ కూడా ఈ ఆశలంటూ మరి లేకపోకుండా ఏ మానవుడు లేడు. అవి మంచివి అవ్వచ్చు, లేక అవి చెడు ఆశలు అవ్వచ్చు, దురాశలు అవ్వచ్చు. కానీ ఏదో ఒక ఆశలు వస్తానే ఉంటాయి. కొంతమంది వ్యక్తుల్లో ఎక్కువ ఆశలు వస్తూ ఉంటాయండి కదండి. మరి వ్యక్తిగతమైనటువంటి ఆశలు, లేక మన కుటుంబాలకి కావాల్సినటువంటి మన పిల్లల గురించి, మరి వారి గురించి కొన్ని ఆశలు మనం కలిగి ఉన్నాం కదా. ఇంకా మరి అలాగే సంఘపరంగా కొన్ని ఆశలు మనం కలిగి ఉన్నాం. మన సంఘం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇలాగ ఆత్మీయంగా బలపడాలి, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఈ విధంగా సంఘపరంగా కూడా మనము కొన్ని ఆశలు పెట్టుకుని ఉంటున్నామండి. ఈ విధమైనటువంటి ఆశలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ ఆశలు ఒక నిగ్రహం అంటూ ఉండాలంటండి. కాబట్టి ఆశల్ని మనము నిగ్రహించుకోవాలంట. అంటే మీరు ఆశ కలిగి ఉండండి, ఏ ఆశలైనా కలిగి ఉన్నా పర్వాలేదు, అది ఎటువంటి ఆశ అయినా దేవుని వాక్యం చెప్పడం లేదు. కానీ ఏం చెప్తుందంటే మీరు ఆశ నిగ్రహం కలిగి ఉండమని దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. అంటే మన హృదయంలో ఎన్నో ఆశలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ ఆశలన్నీ కూడా మనం నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో మనము వస్తూ ఉంటాం కనుక అది దాని గురించి మనకి ఏం చెప్తున్నారంటే ఆశను మనం నిగ్రహించుకోమన్నారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపుల్ గా ఇది సెల్ఫ్ కంట్రోల్. అంటే సెల్ఫ్ కంట్రోల్. ఒక బండిని, లేక ఒక కారుని, ఒక వెహికల్ ని, 4 wheelers ని అది స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్ట్ అవ్వడం లేదనుకోండి, డ్రైవర్లు ఏం చెప్తారంటే ఇది సెల్ఫ్ అవ్వడం లేదని అంటారు. అంటే అది స్టార్ట్ అవ్వడం లేదనమాట. ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. మనల్ని మనము కంట్రోల్ చేసుకోమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి, చెడిపడడానికి ఇప్పుడు కూర్చున్న వారు ఇష్టపడుతున్నారా? సెల్ఫ్ కంట్రోల్ అవ్వడానికి మీరు ఎలా చెప్తారంటే మీరు నాకైతే ఎన్ని ఆశలు ఉన్నాయి, ఇదిగో నా బిడ్డలకు వివాహాలు చేయాలి, పెళ్లిలో మరి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఎన్నో ఆశలు. ఈ ఆశలన్నీ కొంతమంది జీవితాల్లో నెరవేరుతాయి, కొంతమంది జీవితాల్లో నెరవేరక నిరాశతో, నిస్పృహతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మనతో ఉన్నాడు. మనకు ఒక నిరీక్షణ, ఇది మనకు ఒక విశ్వాసము. మనకు ఉన్నటువంటి ఆశలు అవి మంచిదైతే దేవుడు వాటిని నెరవేరుస్తాడండి. అవి చెడు ఆశలైతే అవి నెరవేరవు. అవి ఎలాంటి ఆశలైనా మన జీవితంలో నెరవేర్చుకోవాలని మనం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మరి పుట్టిన కాడి నుంచి మరి చనిపోయే వరకు ఈ ఆశలకి అంతుండదండి. ఎకనామిక్స్ చదివిన వారు ఈ ఆశల గురించి తెలుసుకుంటారు. ఒక పాట ఉంటుందండి, ఒక లెసన్ ఉంటుందండి. ఏ విధంగా మన ఆశని మనం అదుపులో ఉంచుకోవాలి, ఏ విధంగా ఈ ఆశలు, ఈ కోరికలు తీరుస్తూ ఉంటాయి. మొదటిసారి ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క తీర్చినటువంటి స్టేటస్ ఎలా ఉంటుంది. రెండోసారి నువ్వు రెండో యాభై ఇస్తే ఈ యొక్క ఆశ లేక ఆ స్టేటస్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఎకనామిక్స్ లో చాలా క్లియర్ గా అవి తెలుస్తూ ఉంటాయండి. మరి ఆశల్ని మనము నెరవేర్చుకుంటాం. ఈ రోజుల్లో సెల్ఫ్ కంట్రోల్ గురించి మనము చూస్తున్నాం. ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలన్నదండి. కంట్రోల్ చేసుకున్న అవసరత మన జీవితంలో మనం ఉండాలి. ఆ స్థితిని మించి మనం వెళ్తుంటే మనము కంట్రోల్ చేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏ ఆశలు మనం కలిగి ఉండాలి, ఎంతవరకు వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలన్న విషయాలు మనము మరి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఒకవేళ అది వెళ్ళడానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంటే మన ప్రతిని ఏం చేస్తామంటే ముందు ఏం చేస్తాం, స్పీడ్ అని తగ్గిస్తాం కదా. తర్వాత బ్రేకులను అప్లై చేస్తాం, కంట్రోల్ చేసుకుంటాం ఆ స్పీడ్ ని. అంటే ఏ విధంగా బండిని స్పీడ్ వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉంటామో మన జీవితాన్ని కూడా అలాగే మరి హద్దులు లేనటువంటి ఆశలతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఆశల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరత మనకు ఉందండి. ఇదే మన కంట్రోల్ చేసి ఆశల్ని నిగ్రహించుకుంటామండి. ఆశల్ని మనం నిగ్రహించుకోవాలని మరి ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మరి ఆ ఆశను నిగ్రహించుకోకపోతే, ఒకవేళ నువ్వు నడుపుతున్నటువంటి బండిని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అది ముందుకెళ్ళి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితుల్లో ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా మనకు ఉన్నటువంటి ఆశల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే దాన్ని మన జీవితం అనే బట్టి పడే అవకాశము ఉంటుంది. ప్రమాదం ఉందండి. అంటే
అందుకని దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఆశా నిగ్రహం అనే ఆత్మఫలంతోటి మరి దీన్ని నిగ్రహించుకోమని ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తున్నారు. ఇదే మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మన ఆశలకి మరి భక్తి ఉంచుకోవాలండి. మరి ఆశ నిగ్రహం అంటే మరి కొన్ని కంట్రోల్స్ మనం ఉంచుకోవాలి. మరి అలాగే మనసును స్వాధీనపరచుకోవాలండి. అంటే కోరికల్ని మరి పూర్వంలాగా అవి పరిగెడతా ఉంటుంటే ఆ కోరికలను మనం స్వాధీనంలో తెచ్చుకోవాలి. పూర్వం ఏ విధంగా పరిగెడుతున్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ముక్కులో ఆ తాడుని వేసి ఆ కళ్ళాన్ని వేసి ఎవరైతే స్వారీ చేస్తున్నారో ఆ పూర్వం చేస్తూ ఉంటున్నారు. ఈ రోజుల్లో మనం కూడా విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఎలా ఉండాలంటే మన కోరికలను లేక మన ఆశల్ని మనము కంట్రోల్ చేసుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఒకవేళ చెప్పాను, ఆశలు మంచివైతే అవి దేవుడు నెరవేరుస్తాడు. ఒకవేళ ఆశలు దురాశలు అయితే వాటిని దేవుడు నెరవేర్చడండి. కనుక మనకు ఉన్నటువంటి ఆశలు, మనకు ఉన్నటువంటి కోరికలు ఎలాంటివి ఉండాలి మనకి అంటే ప్రతి ఒక్కరూ మనకి ఇష్టమైనట్టు కోరికలు కోరుకుంటే దేవుడు వాటిని నెరవేర్చడండి. అవి మంచి ఆశలైతే దేవుడి దృష్టిలో అది మంచిదైతేనే దేవుడు వాటిని నెరవేరుస్తారు కదా. కనుక మనం ఏం చెయ్యాలంటే మంచి ఆశలు మాత్రమే మనము కలిగి ఉండాలి. మనకు ఉన్నటువంటి కోరికలు, మనకు ఉన్నటువంటి ఆశలు ఏ విధంగా ఉన్నాయో ఉదయకాల సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కోరికలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ మంచి కోరికలు కోరుతున్నామా, చెడు కోరికలు లేక దురాశలని మనం ఆశిస్తున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మరి దురాశలు మనం కలిగి ఉంటే వాటిని విశ్వాసంగా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టుకోవాలి. మనకి మనం భక్తులు ఉంచుకోవాలంటే వద్దు ప్రభు అని అనుకోవాలన్నమాట కదా. ఇటువంటి ఆశ మనలో పెరిగిపోతే ఏమవుతుందంటే యాకోబు పత్రికలు అన్నమాట 1 అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటదంట, పాపమ పరిపక్వమై మరి మరణాన్ని కంటదంట. అంటే మనము కోరుకుంటున్న కోరికలు ఏ విధంగా ఉంటున్నాయి, అవి ప్రభువుకి ఇష్టంగా ఉంటున్నాయా లేక అవి ప్రభు దృష్టిలో వ్యతిరేకమైనవిగా ఉంటున్నాయా? మరి ఇటువంటి కోరికల వల్ల దేవునికి వ్యతిరేకమైన కోరికలు మనలో ఉంటే అవి ఎలా ఉంటున్నాయి అంటే పాపము గర్భాన్ని ధరిస్తున్న దురాశ ఎలా ఉంటుందంటే గర్భంలో ఉంటుందంట. అది ఏమవుతుందంటే అది ఒకనొకప్పుడు ఎదిగి గర్భంలో ఎదిగి అది ఏమవుతుందంటే పాపాన్ని అంటుందంటే పాపము పరిపూర్ణంగా ఉంటుందంటే. అంటే అది ఎదుగుతున్నానమాట నా గర్భంలో. అదేంటంటే అది దురాశ. ఆ దురాశను మనలో ఎదగనివ్వకూడదండి. అది మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. మన మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒకవేళ దాన్ని కనుక తీసేసుకోకపోతే, దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే, దాన్ని వద్దు అనుకోకపోతే ఆ దురాశ ఏమవుతుందంట అది ఎదిగి పరిపక్వమై అది మరణానికి అంటారు. అంటే అది నరకానికి వెళ్ళిపోతాం. అంటే చూసారా, మరి మనకున్నటువంటి ఆశలు, ఈ దురాశలు ఎటువంటి ఘోరమైన స్థితికి మనల్ని తీసుకెళ్తున్నాయో ఉదయకాల సమయంలో దేవుడు ఖచ్చితంగా క్లియర్ గా మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే దురాశలు మనము కలిగి ఉండకూడదని ఈ మాట యొక్క తాత్పర్యము. ఆశల్ని మనం నిగ్రహించుకోమని ఈ యొక్క ఆత్మఫలంలో ఉన్నటువంటి ఫలము మనకు తెలియజేస్తుంది. మనసుని స్వాధీనపరచుకోవాలి, కోరికలు అదుపులో ఉంచుకోవాలి, అణచుకోవాలన్న. ఒక్కొక్కసారి మనలో పుట్టినటువంటి కోరికలు మనసులో మంచివి కాకపోతే అవి ఏం చేయాలంటే మనము అణచుకోవాలంటే అణచుకోకుండా మరి అట్లా విచ్చలవిడిగా కోరికలు మనం నెరవేర్చుకోవడానికి వెళితే దానివల్ల ప్రమాదాలని మనకి తెచ్చుకుంటాం కదండి. మన ఆశలు ఎలా ఉంటున్నాయి, మన శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబములతో ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎలా ఉంటున్నామని ఒకసారి మనం పరీక్షించుకున్న యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో ఈ మాట ఉంటుంది. చూస్తారా, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము ఈ విధమైనటువంటి ఆశలతో మనం పడిపోకుండా దేవుడు మనం ముందుంచుకొని లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవ కుటుంబము తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రి వలన పుట్టినవి కావంటే అవి లోక సంబంధమైనటువంటి. చూసారు కదా ఇక్కడ. సో ఈ యొక్క శరీరాశ, నేత్రాశ ఇది తండ్రికి సంబంధించింది కాదు, విశ్వాసాలుగా మనం ఉండవలసినవి కావని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. అవునండి, మన కళ్ళుతో చూసినవన్నీ కూడా మనం కావాలనుకుంటే అది దేవునికి ఇష్టమైనవి కావని తెలియజేస్తున్నాం. నేత్రాశ
కళ్ళతో చూసిన విషయాన్ని ఆశపడకూడదండి. వాటిని నెరవేర్చుకోవాలనుకోకూడదు. వాటికి ఒక హద్దులు ఉంచుకోవాలి. అలాగే శరీర ఆశ గురించి, అలాగే జీవ కుటుంబం గురించి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ ఆశను మనం ఉండకూడదని దేవుడు మధ్యాహ్న మనం తెలియజేస్తున్నాడు. అంటే మనం జీవించే జీవిత విధానంలో కొన్ని ఆశలు ఆశపడడం అది సహజం అండి. చాలా మంది విశ్వాసంలో నేను చూశాను, వ్యక్తిగత వాటిలో నేను చూశాను. ఆశపడిపోవడం కదండి. మనం ఏమనుకోవాలంటే ఆ యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు, మన కళ్ళు వాటిని ఆశిస్తున్నప్పుడు మన వెంటనే మన యొక్క మనసాక్షి మనల్ని గర్తించాలండి. ఇది నేను ఆశపడకూడదు, ఇది దేవునికి ఇష్టమైంది కాదు, విశ్వాసంగా నేను జీవించాలంటే ఈ నేత్రాశలో నేను పడిపోకూడదు. కొంతమంది జీవపు దమ్మం అంటే ఎంతో డాంబికంగా జీవించాలని వారు చూస్తూ ఉంటారు. లోకం రీత్యా లోకంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, ఈ డాంబికమైనటువంటి జీవితాలు అవ్వచ్చు, దాంట్లో లోబడిపోతారు కొంతమంది. అంటే ఇది కూడా ఒక ఆశే. శరీరస నేత్రసం ఎటువంటిదో నెమ్మదిగా జీవించడం, తనకు లేని దాన్ని కూడా ఉన్నదట్టుగా చూపించుకుంటూ మరి యొక్క మనుషుల ద్వారా మెప్పు కావాలనేసి జీవపడముగా జీవించే వారు కొంతమంది అంటూ ఉంటారండి. దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి ఆశలకి మనము లోబడిపోకూడదండి. ఇటువంటి ఆశలకి మనము దూరంగా ఉండాలి. మరి మనం ఆ యొక్క ఆశల్ని మనము ఎదిరించుకోవాలండి. ఎదిరించుకున్నవాడే క్రైస్తవుడు, ఎదిరించుకున్నాడే విశ్వాసి. ఎలా చెప్పాను, విశ్వాసంలో కూడా ఈ ఆశని ఎత్తులో మరి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. చాలా చాలా విశ్వాసాలు ఏం చేస్తారంటే ఒక చక్కని టెక్నిక్ తో ఆ విశ్వాసాన్ని ఎలా కనబడతారనేసి మరి కొత్త ధనాశలు చూపించవచ్చు. ఈ రోజుల్లో ధనం చూపించే ఆశలో పడని వాళ్ళంటే ఎవ్వరు ఉంటారండి. ఈవెన్ విశ్వాసంలో 95% నేను చూస్తున్నాను మరి యొక్క ధనం గురించి ఆశలో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ధనాశ, ఇదే నేత్రాశ, శరీరాశ, జీవకుడమం. ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన పరిస్థితులు కలిగి జీవించాలని కొంతమంది ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు, ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఇది కూడా ఒక ఆశేనండి, జీవకుడమం కూడా. కనుక ప్రియులారా, దేవుడు మనకి క్లియర్ గా చెప్తున్నాడు, నిజమైన విశ్వాసగా జీవించాలంటే ఈ శరీరాశ నుంచి తొలగాలి, నేత్రాశ నుంచి తొలగిపోవాలి. ఒకవేళ కళ్ళు చూస్తాయి, దేవుడు ఇచ్చిన కళ్ళతో మనం చూస్తాము, కానీ మనం ఆశించకూడదంటే ఆశించకూడదంటే మనకు అహంకారం గుర్తొచ్చేస్తుంది కదా. మనం ఆశించి మరి మానవాళి అంతటిని కూడా పెట్టింది. మరి బై గ్రేట్ యేసు ప్రభుల వారి ద్వారా మనము ఆ యొక్క పాపం నుండి విడుదల అవ్వడానికి ఒక మార్గాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు కాబట్టి మనం బ్రతికామండి. మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని యేసు ప్రభువు మనకు ఇచ్చాడు. ఇది నేత్రాశ, శరీరాశలతోటి మనం జీవించకూడదని ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మనకి దేవుడు ఖండితమైనటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే నిర్మకాండము 26:17 వచనంలో చూస్తున్నాము, నీ పొరుగు వాణిని దేనిని కూడా నువ్వు ఆశించకూడదు అని మనం చెప్తున్నాం. మనం ఆశించుకోకుండా ఉండగలుగుతున్నామా? అంటే టెంప్టేషన్ మనకు కలుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే నిజమైన క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఇది వద్దు అనుకోవాలంటే. అంటే ఈ పొరుగు వాడిని దేన్ని కూడా మనము ఆశించే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుడు చాలా ఖండితంగా ఈ ఆజ్ఞను ఇచ్చాడు. ఆజ్ఞను తెలిసిన వారు సహితము, విశ్వాసులైన వారు సహితము ఈ ఆజ్ఞ యొక్క ఆశలకి లోబడిపోతూ ఉంటున్నారండి. దాని ద్వారా మరి వారి యొక్క జీవితాన్ని నష్టపరుచుకున్నట్లుగా చూస్తున్నాం. మనసు చూసిందల్లా కావాలనుకుంటుంది, కంట్రోల్ లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. వద్దు వద్దు అనాలి కానీ ఎవరన్నా ఇస్తే మనం ఏం చేయాలంటే వద్దు అని చెప్పాలనండి. ఇక శ్యామ సుబ్బారావు గారు ఒకసారి మాట్లాడుతున్న మనం ఎలా ఉండాలంట, ఇచ్చేవారిగా ఉండాలంట. అంటే మనం పుచ్చుకునేవారిగా ఉండకూడదంట. అంటే ఇచ్చేవారిగా దేవుడు మనం ఆశీర్వదించాలంటే ఇచ్చేవారిగా మన హృదయాలు, మన జీవితాల్లో మనం ఉండాలి. ఎవరికన్నా మనం ఇవ్వాలనుకుంటే వద్దు వద్దు అనకూడదండి. ఎవరికైనా ఇచ్చేసరికి మనం ఏం చెయ్యాలి? ఇవ్వాలి. మనం అంటే ఎవరి దగ్గరికైనా పుచ్చుకున్నట్టు మనం ఏం చెయ్యాలి? వద్దు వద్దు అనాలండి. అంటే ఈ విధమైనటువంటి జీవితం ఇది క్రైస్తవులకి అవసరమైన జీవితం అండి. దేన్ని మనము వద్దు అనుకునే విషయాల్లో మనం ఉండాలి కానీ ఇతరులకు మనం ఇచ్చే విధంగా మనం ఉండాలి. లోకపరమైనటువంటి ఆశల్లో మనం ఏం చేసుకోవాలంటే కంట్రోల్ ఉంచుకోవాలండి. లోకంలో ఆశలుగా ఆ హద్దులు ఉండవు. కానీ క్రైస్తవులుగా మనం దేవుని వాక్యాలు చెప్తున్న మనము ఒక లిమిట్ ని పెట్టుకోవాలన్నమాట. అంటే మన జీవితంలో మనం ఒక లిమిట్ ఉండాలి. ఆ
అది వ్యక్తిగతమైన జీవితం అవ్వచ్చు, లేక కుటుంబపరమైన జీవితం అవ్వచ్చు, అది సంఘపరమైనటువంటి జీవితం అవ్వచ్చు, అది ఆశ అవ్వచ్చు. కానీ అక్కడికి ఎలా ఉండాలంటే మనము లిమిట్ పెట్టుకోవాలండి. లిమిట్ పెట్టి మన ఆశలకి లిమిట్ పెట్టుకోకపోతే మనం ఎంత చెప్పాం కదా, మన జీవితం బాటలో పడిపోయి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం మనకు వస్తుంది అనమాట అండి. కనుక మన జీవితాలకి మన ఆశలకి వాళ్ళు లిమిట్ పెట్టుకోవాలి. అంటే లిమిట్ పెట్టుకోకుండా ఈ ఆశలకు హద్దు లేకోకుండా జీవించే వారి జీవితాలు ఏ విధంగా మరి బాధలో పడుతున్నాయో మనం తెలుసుకుంటున్నాం. ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆశపడి సాగులకు వెళ్ళి స్త్రీలైన వారు వినండి ఈ మాటలు, ఆ సముద్రకు వెళ్ళి ఏం చేస్తామంటే ఆ యొక్క సంఘాలు యొక్క ఎలక్ట్రానిక్ బోర్డ్స్ లేక బళ్ళు మనం ఏం చేస్తామంటే టీవీలు రెఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు వాడు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ కట్టితే చాలు మీకు నెలగానే కట్టుకోండి, సులభంగా మీరు కట్టుకోవచ్చు అనేసి మనకి ఆ యొక్క వస్తువులు మనకి అంతగత ఒక్కడు లేక మనం విమర్శించి ఆ వస్తువులు మనం ఇంటికి తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి కదండి. ఆ విధంగా మనం తెచ్చుకున్న తర్వాత ఏమవుతుంది, తెలంగాణ మనం ఇన్స్టాల్మెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కడుతున్నప్పుడు మనకు ఆ కష్టం తెలుస్తూ ఉంటుంది అనమాట అండి. అంటే ఆశ పడినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అది అంత ఒక లిమిట్ పెట్టుకోవాలి, ఒక పక్కన పెట్టుకోవాలి. చాలా మంది ఈ విధంగా ఆశపడి ఆ యొక్క ఐటమ్స్ తెచ్చుకుని ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మరలా వచ్చి మన గృహానికి వచ్చి ఆ ఐటమ్స్ వారు తీసుకెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటున్నాయండి. అంటే ఇవి వెహికల్స్ విషయంలో చాలా జరుగుతూ ఉంటాయి. వెహికల్ రికవరీ అనే కొంతమంది షాపుల్లో పనిచేస్తూ ఉంటారు. ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితులు వచ్చినప్పుడు హాస్పిటల్ బాగుంది, మరి నువ్వు నీ స్తోమత ఎంతవరకు ఉంది అంటే అది ఇన్స్టాల్మెంట్ కట్టుకోగల పరిస్థితుల్లో మరి ఒక పరిస్థితుల్లో లేకపోతే నువ్వేం చేసుకోవాలంటే ఆశని ఎక్కడ ఇచ్చుకోవాలి. నీ ఆశని నువ్వేం పెట్టుకోవాలంటే హద్దు ఉంచుకోవాలి. ఇది చాలు, ఇది నా జీవితానికి ఇది చాలు, ఇది నా స్నేహితులు ఇంతకు మించి నేను వెళ్ళకూడదనే ఆలోచన మనలోకి రావాలి. లేకపోతే మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏమో అవుతామంటే మళ్ళీ ప్రమాదానికి గురి అవుతూ ఉంటాం. ఈ యొక్క వస్తువులు మనం తీర్చలేనటువంటి పరిస్థితులు, ఆశలకి మనము హద్దు ఉంచుకుంటే మనం మంచిదండి. కనుక అయితే ఈ సమయంలో లోకపరమైనటువంటి విషయాలన్నింటిలో కూడా మనం ఎలా ఉండాలంటే హద్దులు ఉంచుకోవాలి. అయితే ఆత్మీయమైన విషయాల్లో మనం ఎలా ఉండాలంటే మనం హద్దు నియమించుకోకూడదు అంటే అంటే ఆత్మీయమైనటువంటి విషయాలు, ఆత్మీయమైనటువంటి ఆశలకి మనం హద్దు ఉంచుకోకూడదు అంటారు. అది ప్రార్థన అవ్వచ్చు, అది స్థుతి అవ్వచ్చు, చెల్లించవచ్చు, దేవుణ్ణి కొనియాడడం, ఆయన మహిమపరిచే విషయాలు అవ్వచ్చు, మరి ఏదైనా ఆత్మీయ విషయాలు ఏదైనా కూడా మనము హద్దు పెట్టుకోకూడదండి. లోకం మరి ఏం చేస్తున్నామంటే ఈ రోజుల్లో మనము ఆత్మీయ విషయాల్లో హద్దు పెట్టేస్తున్నాం. అంటే శారీరక విషయాల్లో అర్థం ఉండడం లేదు. ఎంత చెప్పాను కదా, సాగులకి కావాల్సిన విషయాలన్నీ అంటే ఇది నాకు అది కావాలి ఇది కావాలని భక్తుల్లో చెప్పే స్త్రీలు లేకపోలేదు. కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోకుండా, తన ఆర్థిక స్తోమత ఏ విధంగా తెలుసుకోకుండా వస్తువులన్నీ చూసిన వస్తువుల్ని ఆశపడి జాగ్రత్త వాటిలన్నింటినీ గృహాన్ని తెచ్చుకున్న పరిస్థితి ఇక్కడ అర్థం ఉండడం లేదండి. అంటే నీకు ఫ్రిడ్జ్ కావాలా కావాలండి, మరి వాషింగ్ మిషన్ కావాలా కావాలండి. ఇలాంటి శరీరాశలు లోకాశలు శరీరకరమైనటువంటి విషయాలన్నింటిలో కూడా హద్దు ఉంచుకోవాల్సిందే. మనము ఏం చేస్తున్నామంటే హద్దు ఉంచుకోవట్లేదు. ఇక్కడ ఆత్మీయమైన విషయాల్లో నేను ఏం చెప్తున్నానంటే హద్దు ఉండకూడదు. అంటే మనం ప్రార్థించే విషయంలో, మరి వాక్య ధ్యానాల విషయంలో, లేక దేవుని స్తుతించే విషయంలో మరి హద్దులు పెట్టుకోకూడదండి. మరి ఎంతో సమయం మన దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడాలి. మన హృదయాలు మన జీవితాలను మలుచుకోవాలండి. మరి ముఖ్యంగా సహవాసాల్లో మీరు వెళ్తే ఉదయకాలం వెళ్ళిన తర్వాత అక్కడ వేసుకొని కూర్చుంటారు, మోకాల మీద కూర్చుంటే మరి సమయం 2:30 అయిపోయినా 3 అయిపోయినా కూడా వాళ్ళు ఎవరు కూడా సమయాలంతా చూడరండి, గడియారాలంతా చూడరు, వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అక్కడ హద్దు ఉండదండి. వాళ్ళకి ఆత్మీయ కార్యాలు జరుగుతున్న ప్రార్థన మందిరాల్లో అక్కడ హద్దు ఉండదు. అంటే మనం కూడా ఆ విధంగా ప్రభువుకు సమర్పించబడిన జీవితాలతో సమయాన్ని చూడకుండా ప్రభు సన్నిధిలో కొంత సమయం గడపాలని మరి అక్కడ సమర్పణతో మనం ఉండవలసిన అవసరం. అంటే మనం గడియారం అంతా చూడకూడదు. చాలా మంది ఎంత సమయం అయిపోయిన సమయం అయిపోతుంది, చేపలు వంక గడియారం వంక చేపలు వంక చూసే పరిస్థితులు కొంతమంది ఉన్నారండి. ఈ విధంగా ఉంటే నువ్వు ఆశీర్వదింపబడిన జీవితం అంటే ఉండవనేసి ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను.
ఆత్మీయ విషయాల్లో మనకి అర్థం ఉంచుకోకూడదు. మరి ఎంతైనా మరి దేవుణ్ణి ఆరాధించే మనం చేయాలండి. మరి దావీదు చెప్తున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి దాన్ని ఎక్కించు ప్రభువా అంటాడండి. అంటే దావీదు ఆ గొర్రెల దొడ్లో నుంచి దేవుడు ఆయన్ని సింహాసనం ఎక్కించాడండి. అయినప్పటికీ కూడా ఇంకా ఎత్తైన కొండ అంటున్నాడు దావీదు. ఇంకా ఎత్తైన కొండ ఎక్కడ ఉంటుందండి? ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం గురించి ఆ రోజుల్లో మరి ఎంతో చరిత్రగాంచినటువంటి దావీదు ఉన్నతమైనటువంటి స్థితి, ఆ యొక్క సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తున్నాడు దేవుడికి ఇష్టమైన రీతిలో. దేవుడికి ఇష్టమైనటువంటి మనుషుడు కదండి. అలాంటి వ్యక్తి ఇంకా ఏమన్నాడంటే, నన్ను ఎత్తైన కొండకి ఎక్కించు ప్రభు అంటాడండి. పరిశుద్ధ గ్రంథంలో మరి ఎత్తైన కొండ ఏదైనా ఉందా తెలుసండి ఎవరికన్నా? ఎత్తైన కొండ లేదండి. పరిశుద్ధ గ్రంథంలో ఎత్తైన కొండ చాలా కొండలు ఉన్నాయి కదండి. గౌరవ కొండ, మోరియా కొండ, సేనాయి కొండ అంటే అంటే పర్వతాలు ఉన్నాయి, చాలా పర్వతాలు ఉన్నాయి. అయితే ఎత్తైన కొండ పరిశుద్ధ గ్రంథంలో అరణగోతు కొండ. అంటే అరణగోతు కొండ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి, ఏంటంటే నాబాబు ఆర్పిఎల్ అంటే నాబాబు యొక్క వాడ అరణగోతు కొండ అనగానే మనకు జ్ఞాపకం వస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎత్తైన కొండ 5,137 మీటర్లు ఎత్తు అంటండి అరణగోతు కొండ. అంత ఆయన ఎత్తైన కొండ. ఒకవేళ ఎత్తైన కొండకి దావీదు ఎక్కించమని అడుగుతున్నాడేమో. అంటే ఇది ఆ కొండలు కాదండి. అమరావతి కొండ, మోరియా కొండ, ఈ కొండలు, నెబో పర్వతాలు ఇవి కాదు. కానీ దావీదు ఏం కోరుకుంటాడంటే, తన ఆత్మీయ స్థితిలో ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు ప్రభు అని దావీదు కోరుకుంటున్నాడు. చూసారు కదా, ఏంటి ఆత్మకార్యాలు ఫలించాలని, ఉన్నతమైన స్థితిలో ఎత్తైన స్థితిలో నేను ఉన్నదని దేవుడు కోరుకున్నాడు. మనం అయితే ఈ లోకపరంగా మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనం ఎప్పుడు కోరుకుంటాం, మన పిల్లలు ఉండాలని కోరుకుంటాం. కానీ ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని మరి ఎవరు కోరుకోలేనటువంటి పరిస్థితులు ఇస్తున్నాను. అంటే మనం పుట్టిన కాడి నుంచి మరి చనిపోయే వరకు మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. మన గురించి, మన పిల్లల గురించి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మంచిదే. ఇది నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవులైన పెద్దలైన మనము ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మరి క్రైస్తవులైన వారని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇది ఆశ. మరి ఈ విధంగా ఉంటున్నటువంటి మనము మరి దేవుని ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి, ఎత్తైన స్థితిలో మనం ఉండాలనేసి మరి కోరుకుంటున్నాం. కనుక మనం దినమంతా కష్టపడుతున్నామండి. అంటే ఈ కష్టము ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదంతో ఇది సమానం కాదంటండి. అందుకని మాట్లాడుతున్నట్టు చూస్తున్నాము, ఎక్కువ ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తారంటున్నారు. దేవుని కష్టం చేతది ఎక్కువ కాదంటండి. అంటే రాత్రి పగల కష్టపడే మనము మన సహోదరులు కొంటారైతే ఆదివారం ఆరాధన కూడా రాకపోతున్నారు. మరి 7 దినాలు కష్టపడిపోతున్నారని దేవుడు అంటున్నారు. 6 దినాలు కష్టపడి 7వ దినం పరిశుద్ధ దినము దేవుని మందిరంలో గడపాలని దేవుడు తెలియజేస్తుంటే, మరి 7 దినాలు కష్టపడిన వాడు చాలా మంది ఉంటున్నారు. అంటే 8 గంటల మధ్య ఏమంటే మరి 10 గంటలు కష్టపడే వాళ్ళు చాలా మంది అవుతున్నారండి. ఈ దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే మనకి ఐశ్వర్యం ఇస్తుంది. ఆ యొక్క ఆశీర్వాదం మనం ఉండాలంటే, మనకు కలగాలంటే దేవునికి ఇష్టంగా మనము జీవించాలని, మన కష్టం చేత మనకి మన ఆశీర్వాదము సంగమనేసి ఇక్కడ సామెతల గ్రంథము 22వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన దయ మీద, ఆయన అనుగ్రహం మీద, ఆయన కనికరం మనం ఉండాలి. కానీ మరి మన కష్టం చేత మనము ఐశ్వర్యవంతులు అని కూడా తెలియజేస్తుంది. ఆశల గురించి, ఆశ నిగ్రహం గురించి మనము తెలుసుకుంటున్నామంటే, శరీర ఆశను మనం ఏం చేసుకోవాలంటే పెంచుకోవాలంటే, శరీర ఆశను నిగ్రహించుకోమని ఇంత చెప్పాను. శరీర ఆశను అయితే తెచ్చుకోవాలి, ఆత్మీయ ఆశలు అయితే మనం ఏం చేసుకోవాలంటే పెంచుకోవాలంటే, దానికి భక్తి ఉండకూడదని చెప్పాను ఇందాక కదండి. శరీర ఆశలను మనము తెచ్చుకుంటాం అన్నారంటే, మనకు వద్దనుకోవాలంటే శరీర ఆశలు. ఎందుకంటే విశ్వాసిగా మనం జీవిస్తున్నాం, దేవుని బిడ్డగా జీవిస్తున్నాం. మనము ఏది అవసరమో సమయానుకూలంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనకి ఏ మాత్రమో చింతపడవలసినటువంటి
సరే లేదండి మన ఆహార విషయంలో కానీ మరొక విషయంలో కానీ మనం చిత్తపడకూడదు. మన మనసులు అన్నింటినీ కూడా అవి మంచివైతే దేవుడు వాటిని నెరవేరుస్తాడండి. మనకు అటువంటి గొప్ప దేవుడు అనుకున్నాడు. మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ఏం చేశారంటే రాజులు భోజనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భోజనం చేశారా, వాళ్ళు వద్దు అనుకున్నారండి. అన్నదాన్ని దగ్గర కలిగి ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఎంత చక్కనటువంటి యవనస్తులైన వాళ్ళు రాజు తినే ఆహారాన్ని షడ్రక్ మేషక్ అబేద్నెగోకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే మనం వద్దు అనుకున్నారు. ఈ విధంగా మనం కూడా ఇటువంటి విషయాల్లో కొన్ని విషయాల్లో మనం ఏం చేసుకోవాలంటే వద్దనుకుని మనం ఉండాలని, మన మనసుల్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలంటే మన మనసులను మనం హద్దులో ఉంచుకోవాలి. హద్దులు లేకుండా మనం ఇష్టం వచ్చినట్లు మన మనసుల్ని నెరవేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళకూడదని దేవుని చేత మనం విద్యాకాశాలలో హెచ్చరించబడుతున్నాం. మనకేముండాలంటే హద్దులు ఉండాలి. దేశానికి సరిహద్దు ఉండాలి కదండి. పట్టణానికి ఒక ప్రాకారం ఉంటుంది. ఇవన్నీ హద్దులు అనమాట. పట్టణానికి ప్రాకారం లేకపోతే ఏముంటది అంటే అది మరి దొంగలు లోపలికి వస్తారు. అనేకమైనటువంటి మృగాలు జంతువులు రావడం, శత్రువులు అయినటువంటి వారు ఆ యొక్క పట్టణంలో దేశాల్లోకి రావడం చూస్తూ ఉంటున్నాం కదండి. ఈ విధంగా పట్టణానికి ఎలా ఉండాలంటే ప్రాకారం ఉండాలంట కదా. చైనా వాళ్ళు మన అందరికీ తెలుసు. చైనా 8 వంటర్స్ లో వంటర్ అయినటువంటి చైనా వాళ్ళు ఎంతో మరి పట్టుదిట్టంగా శత్రువులు అయినటువంటి వారు ఆ దేశంలోకి ప్రవేశించుకోకుండా ఆ చైనా వాళ్ళని కట్టడం మనం చూస్తున్నాం. అంటే ప్రతి పట్టణానికి ప్రాకారం ఉండాలి, అంటే ప్రతి దేశానికి ఒక సరిహద్దు గోడలు ఉండాలి. అలాగే మన జీవితాలు కూడా ఒక హద్దు ఉండాలంటే హద్దు లేకపోకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా మన ఆశలను ముందుకి మనం నెరవేర్చుకోకూడదనేసి ఉదయకాలంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. తిమోతి పౌలు అంటాడు, నువ్వు అన్ని విషయంలో ఎంతముగా మనం అనేసి ఆయన ఎంతమాన చేస్తున్నాడు అపోస్తులుడు పౌలు తిమోతితో కదండి. సంవత్సరాలు మనం చూస్తున్నాం ఆయన జీవితం గురించి మనకందరికీ తెలుసు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఆశించి ఆయన యొక్క ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఆయన ఏం చేశాడంటే మరి ఫిలిస్తీన్ల కుమార్తెను ఆశించి మరి ఆమెను వివాహం చేసుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన ఏమంటాడంటే న్యాయాధిపతుల్లో మనం చూస్తాం 3వ వచనంలో ఆయన ఆశించాడంటే ఫిలిస్తీన్ల కుమార్తెని. ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే వాళ్ళు ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా గురించి ఆమెని తీసుకొని రండి అని చెప్తున్నాడండి. సంస్థ దెలీలా విషయంలో మరి ఫిలిస్తీన్లంటే ఆశపడుతుంది. తల్లిదండ్రులు ఏమంటారంటే ఇదిగో ఇశ్రాయేలీలో మరి కుమార్తెలు లేదనా ఏంటి, వెళ్ళి ఫిలిస్తీన్ల దేశంలో అన్య దేశం అది అంటే సున్నతి పొందనటువంటి ఫిలిస్తీన్లో నుంచి నువ్వు ఆ యొక్క స్త్రీని నువ్వు ఇష్టపడుతున్నావు. ఇదేంటంటే ఇది నేత్రాశ, శరీరాశ. ఆయన ఇష్టపడి ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క జీవితాన్ని అంతటి కూడా మరి మనసును చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆఖరిగా ఆయన పశ్చాత్తాపడినట్టుగా మనము చూస్తున్నాం. మరో వ్యక్తి మనకు తెలుసు, అబీమెలెకు అనే వ్యక్తి. అబీమెలెకు ఈయన ఎవరంటే గిద్యోను యొక్క ఉపపత్ని యొక్క కుమారుడు అంటే. ఈయన న్యాయాధిపతి అయినటువంటి గిద్యోను. మరి ఆయన కుమారులు 70 మంది కుమారులు ఉన్నారంటే గిద్యోనికి. ఆయనకి 70 మంది కుమారులు కూడా ఈ యొక్క గిద్యోను ఉపపత్ని అయిన కుమారుడైనటువంటి అబీమెలెకు ఒక్కదైనా చెప్పి ఆయన ఆశపడ్డాడంటే గిద్యోను యొక్క నాయకత్వాన్ని ఆయన ఆశపడ్డాడు. అది ప్రభు ఇచ్చింది కాదండి. ప్రభు ఇష్టపూర్వకంగా ఆయనకు ఇవ్వలేదు కానీ ఈ అభిమేలుగా ఆయన ఆశపడ్డాడు. అది ఎలా అంటే అది దురాశ. అంటే దురాశ గర్భాన్ని ధరిస్తుంది. గర్భాన్ని కానీ పాప పరిపక్వమై మరణాన్ని కానీ పడుతున్నట్టు చూసారు కదా. మనం ఏ విధంగా ఈ సంవత్సరాల విషయంలో కూడా అదే జరిగిందండి. అంటే పాపాన్ని ఆశపడ్డాడు, దురాశపడ్డాడు. న్యాయాధిపతిగా అవ్వాలనుకున్నాడు, అయ్యాడు. కానీ అతి కొద్ది కాలంలోనే ఒక స్త్రీ చేతిలో అంటే తిరగతి రాయితో ఆయన చంపబడ్డాడు. అబీమెలెకు యొక్క మరణము ఈ విధంగా జరిగిందండి. మరి దురాశ పడ్డాడు. ఆయన ఆశ కదంటే ఆయన ఆశ ఎంతకాలం లేదు. ఒక స్త్రీ చేతిలో చంపబడిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు అబీమెలెకు. ఈ విధంగా మరి దురాశ పడుతున్నట్టే ఈ యొక్క వ్యక్తులను మన ముందుకు దేవుడు తీసుకొస్తున్నాడు. ఏ విధంగా వారి యొక్క జీవితం అంతం ఏ విధంగా ఉంది, ఏ విధంగా వారు మరణమయ్యారన్న పరిస్థితుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో వారు కూడా ఆశించారండి కదా. దురాశ
అంటే దేవుడు ఇచ్చిన మంచి అన్నాన్ని ఆహారాన్ని వాళ్ళు పూజించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు మాంసం కావాలి, చేపలు కావాలి, అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు మేము అలా భోజనం చేసాం, ఇలా ఉన్నామని అక్కడ దిగెత్తుతూ వాళ్ళు ఏం చేశారంటే సొడుగుకున్నారు. కానీ వాళ్ళు సొడుగుకుని ఆ సొడుగుల వల్ల వాళ్ళు ఏమయ్యారంటే అరణ్యంలో రాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళందరూ చనిపోయారండి. ఇశ్రాయేలు ప్రజలు చూసారా, మరి ఐగుప్తు ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి వ్యక్తులు అనేక మంది ఆ యొక్క అరణ్యంలో చంపబడడం, చనిపోవడం మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే దురాశ. వాళ్ళ ఆశ పడ్డారు. వాళ్ళ ఆశ మంచి ఆశ కాదండి. ఆహారం నిమిత్తంలో ఇశ్రాయేలు ప్రజలు ఆశపడ్డారు. సట్టాకి మేసకు అభ్యర్థనలో ఆహారం విషయంలో హద్దు ఉంచుకున్నారండి. వాళ్ళ ఆశలను నిగ్రహించుకున్నారు. ఆశలు ఎప్పుడంటారు ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క దేశంలో ఉన్నతమైన స్థితిలో వాళ్ళని దేవుడు ఉంచారండి. సట్టాకి మేసకుని ఇశ్రాయేలు ప్రజలు అయితే వారి యొక్క ప్రాణాలని ఆశపడి వారి ప్రాణాలను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే మేరకు న్యాయాధిపతి పదవిని ఆశించి ఆయన యొక్క మరణం ఎంత దుర్భరంగా అయిందో మనం చూస్తున్నామండి. అలాగే సొలొమోను మనం చూస్తాం. మరి సొలొమోను యొక్క జీవితం ఎంతో వైభవం ఉంది. దేవుడు ఎంత ఆశీర్వాదంగా చేశాడు. యుద్ధాలు లేవు, నలుమూలల శాంతి మరి ఉంది. మరి అటువంటి జీవితం జీవిస్తున్న ఆయన మరి ఎంతో మంది భార్యల్ని చేసుకున్నాడు. ఎంతో మంది ఉపపత్తులను ఆయన ఉంచుకున్నాడు. ఆయన యొక్క ఆఖరి దశ ఎంతో భయంకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సొలొమోను అంటే సొలొమోను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆశించిన తర్వాత అతను పొందుకుంటున్నట్టు ఆయన ఆశపడ్డాడు. ఏ దేశం వెళ్తేనంట ఆ దేశం యొక్క రాణి కుమార్తెను చూసి అంటే సొలొమోను వాళ్ళు ఇస్తున్నారంటే ఈ విధంగా ఆయన పనులు ఆశించిందల్లా అతను పొందుకున్నాడంటే నేర్తమశ సొలొమోను. అయితే ఆఖరికి ఆయన యొక్క పరిస్థితి ఏమైందంటే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన యొక్క భార్యలు బహుభార్యత్వం కలిగి ఆయన భార్యలు సొలొమోను ఏం చేశారంటే దేవతలతో తిప్పేశారంటే పూజలు చేసేవారుగా, విగ్రహారాధన చేసేవారుగా, ఆ ఉన్నత స్థలాన్ని నిలబెట్టి దమనబలులు ఇచ్చేవారుగా దేవతల్ని. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన యొక్క ప్రారంభ పరిస్థితి ఏ విధంగా ఉంది సొలొమోను యొక్క ఏ విధంగా చూశాడు. మరి ఆయన అన్ని అనుభవించిన తర్వాత ఆఖరిగా ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్తూ ఉంటాడు, ఇదంతా కూడా వ్యర్థము. ఈ లోకంలో అదంతా వ్యర్థము. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయము ఆఖరి వచ్చిన వస్తుంటే అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము మూలం లేక ఇదే న్యాయ విధి, ఇదే మానవ కోటికి విధి అని చెప్పాడంటే ఆయన అన్ని అనుభవించాడు. ఆ అనుభవాలన్నింటిలో ఏ మాత్రం ఆయన సంతోషము పొందలేదన్న ఆఖరి స్థితిలో ఏ విషయంలో కూడా ఆనందించలేదు. ఆయన ఏమంటాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి విధి అనేసి ఆయన ఆఖరిగా చెప్పాడు. ఏంటి మనము మనం వినాలి. ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో సౌందర్యవంతుడు, ఎంతో ధనవంతుడు అనేటువంటి అటువంటి వ్యక్తి చెప్తున్న మాట్లాడేటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి మనల్ని జీవించమంటున్నాడండి. ఆశలను మనం నిగ్రహించుకోమంటున్నాడు. ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు సొలొమోను. ఆశలు అన్నింటినీ పొందుకున్నాడు. జీవితంలో అన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఈ విధంగా చెప్తున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఆశల్ని నిగ్రహించుకోవాలన్న మాట ఇక్కడ చూస్తున్నాం. మరొక వచనాలు కొన్ని చెప్పి మనం ముగింపులోకి వెళ్దాం. యోధా పత్రిక 16వ వచనంలో ఏమంటాడంటే భక్తిహీనులైనారు వారు తమ దురాశల చెప్పున నడుచుచు లంబమ నిమిత్తము మనుషులను కొనియాడుతూ లంబమైన మాటలు కలుగుతూ ఉంటున్నారండి. ఏంటి ఈ దురాశలు కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే మిగతా విషయాల్లో కూడా వారి ప్రాంతాల్లో పడిపోతా ఉంటారండి. దురాశ చెప్పున నడుచుకుంటూ ఉంటారంట. లంబం గురించి ఆలోచిస్తూ ఉంటారంటే వారు ఏమి పని చేసినా ఏదో ఒక లాభం వాళ్ళకి కావాలంటే ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా ఈ విధంగానే ఉన్నారంటే ఏ పని చేసినా వాళ్ళకి ఒక లాభం కావాలన్నమాట. మనుషులను కొనియాడుతూ ఉంటారండి. జీవపు ధర్మం ఇది. మనుషులను కొనియాడుతూ మాటలు కలుపుతారని యోధా పత్రిక 16వ వచనంలో మనం చూస్తున్నాం. ఏ గ్రంథం మరొక వచనం చూద్దాం. 33-31 ఏమంటాడంటే మన క్రైస్తవులైన వారు విశ్వాసులైనటువంటి జనులు ఏ విధంగా ఉన్నారంట. మన జనులు ఇశ్రాయేలీయులు
నా ధనులైనప్పుడు నీ ఎదుట కూర్చొని నీ మాటలు విందులు గాని అనుసరించి ప్రవర్తించరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచరు గాని వారి హృదయంలో అపేక్షిస్తున్నదనేసి ఈ మాటలు మనకు తెలియజేస్తున్న అంటే విశ్వాసులైన వారు ఏ విధంగా జీవిస్తున్నారన్న మాటలు మనము చూస్తున్నాం. దురాశలతో ఉంటూ ఉంటున్నారంటే అందుకని అపోస్తులుడైన పౌలు ప్రేమ ప్రజలకు ఏ విధంగా చెప్తున్నారంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చెప్పమేదో తెలుసుకొని మీ మనసు మారి నూతన మొదలట్లో రూపాంతరము చేతపట్టండి. చక్కనైన మాటలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనకు కావాల్సింది ఏంటంటే శరీరాశలను నిగ్రహించుకుని దురాశలకు పోకోకుండా మనం ఏమవ్వాలంటే మన మనసులో మారాలి. మన మనసుని స్వాధీనంలో ఉంచుకోవాలన్నమాట. మన స్వాధీనంలో ఉంచుకుని రూపాంతరం చేద్దామని అపోస్తుడైన పౌరుడు రోమా ప్రజలకి విశ్వాసులకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడంటే మన యొక్క ఆశలు మనం ఏం మనం చంపుకోవాలంటే మన ఆశ దేవుడిని మనం ఏసుగానే మన ఆశలు మనం ఉండాలని మనకు తెలియజేస్తున్నాం. మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే ఏది అక్కర్లేదు ప్రభా, నీవు నాకున్నావు, నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదు అనేసి మరి దావీదు కీర్తనకారుడు మనకు చెప్తా ఉంటున్నాడు. అంటే మనం చూస్తున్నాం దావీదు కీర్తన 23 యెహోవా నాకు కనపరి ఏమి కలుగుతుంది. ఇంగ్లీష్ లో ఏమంటాడంటే గాడ్ ఈజ్ మై షెపర్డ్, అంటే నాకేది అక్కర్లేదు, నాకేది అవసరం లేదనేసండి. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. అంటే దేవుడు నాలో ఉన్నాడు కనుక ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదని నేను నిర్ణయం తీసుకున్నాను. నేను ఆ విధంగా జీవించాలని ఆశపడుతున్నాను. మన ఆశ ఏసే అయి ఉండాలనేసి ఉదయకాల టైంలో తెలియజేస్తున్నాను. కనుక మన ఆశలు మరి నిగ్రహించుకోవాలంటే క్రైస్తవులైన వారుగా మనం ఆశ నిగ్రహం కలిగి ఉండాలని ఉదయకాల టైంలో తెలియజేస్తున్నాం. కీర్తన 73 అధ్యాయము 28వ వచనంలో ఇదే మాట ఉంది. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నో లస్టీ వాంటింగ్, అంటే లస్టలో కూడుకున్నటువంటి వాంటింగ్స్ మనకు ఉండకూడదు అంటే దురాశలు మనకు ఉండకూడదండి. దావీదు లోకంలో ఏది అక్కర్లేదు అని చెప్తున్న విధంగా మనం ఆ విధంగా చెప్పగలమా? ఆ విధంగా మనం ఉండగలమండి. ఆ విధమైనటువంటి విశ్వాసము మనలో ఉందా? అవును ప్రభా, నీవు నాకున్నావు, నాకు ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదని చెప్పే విశ్వాసంలో మనం ఉండాలి. ఆ విధంగా మనము జీవించాలి. ఆఖరిగా చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏమంటాడంటే మరి ఆశలను నిగ్రహించుకుంటున్నాడంటే ఆయన ఆశల ఆత్మీయ ఆశ, శరీరాశ కాదండి అయింది. ఆయన ఏం ఆశ అంటే ఆత్మీయ స్థితిలో ఎత్తైన కొండలను ఎక్కించుకోవాలని మరి మీద కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం విశ్వాసులైనటువంటి మనము మన ఆత్మీయ జీవితాల్లో ఎత్తైన స్థితికి వెళ్ళాలని మనం కోరుకుంటున్నామా? అప్పుడు మనం పుట్టిన కానికి పెరుగుతున్నప్పుడల్లా శారీరకంగా ఏ విధంగా మరి పెరగాలో ఎదగాలో మనకి తెలుసు. ఏ విధంగా డబ్బులు దాచుకోవాలో, ఏ విధంగా ఆస్తులు సంపాదించుకోవాలో ఇవన్నీ ఆటోమేటిక్ గా సాధారణ మనకి తెలియజేసేస్తూ ఉంటాడు. కానీ ఆత్మీయ విషయంలో ఏ విధంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఇది ఆత్మీయమైనటువంటి గ్రహింపు కలిగిన వారు మాత్రమే దీన్ని గ్రహిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు మనకి మన హృదయంలో ఆ విధంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. దావీదు వలె మనము ఎత్తైన కొండ, ఆత్మీయ కొండలో ఆత్మీయ స్థితిలో ఆ ఎత్తైన కొండగా ఎదగడానికి మనం ఆశపడాలండి. లోకాశల్ని వదులుకుందాము, ఆత్మీయ ఆశలు మనం ఎత్తైన స్థితిలోకి మనం వెళ్ళడానికి మనం ఆశపడుతూ జీవితం చూసామా? ఎత్తైన కొండ గురించి ఎత్తైన కొండపై నడిపే ఎత్తైన కొండపై
మనం చూసారంటే నేను ఎక్కడైనంత ఎత్తైన కొండకి ఆ స్థితిలో మనందరం ఆశపడాలండి. ఎత్తైన స్థితిలో ప్రభు మీద తిరుగుతుందో ఆ ఎత్తైన కొండకు నాకు ఎక్కించుకోవాలి. ఒకవేళ మనం ఎక్కడానికి మనకు శక్తి లేకపోతే మన దేవుడు తన ఆత్మను సాక్షి మనల్ని మన చేయి పట్టుకొని ఆ ఎత్తైన కొండకి తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా ఆశపడదామా, లోకాస్తులను త్యజిద్దామా, లోకాస్తుల విషయమై మనము ఆశలను నిగ్రహించుకుందామా, మన ఆశలు మనం అడుచుకుందామా, మన యొక్క మనసును స్వాధీనంలో ఉంచుకుందామా. దేవుడు ఇదే విషయాలు తెలియజేస్తున్న ప్రియమైన విశ్వాసి మన విషయంలో ఆశీర్వదించడం నిగ్రహించుకోవాలని ఈ ఆత్మకాలం ద్వారా దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఎత్తైన అనుభవంలో మన పొరపాటు రీతిగా మనల్ని ఆ స్థితిలో ఉంచడానికి తన చెయ్యిని చాపి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం ఆ విధంగా ఆశపడి మన ముందుకు వెళ్ళాలని మాటలు చెప్తూ నేను ముగిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం. మనం రాతిపిక్కగా ప్రేమిస్తున్న మా ప్రభావ తండ్రి పరిస్థితులు ప్రేమ నమ్మకం మనుషులు నేను ప్రభాని వేదంగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నావు. ఆ మాటలు మాకు తెలియజేసావు. ఆత్మ పదాల ద్వారా మాటలు మాకు తెలియజేసిన విధానం బట్టి దాంట్లో ఆత్మ మనం ఆశ నిగ్రహం మానవులుగా విశ్వాసులుగా ఏ విధంగా మా ఆశలు మేము అందులో ఉంచుకోవాలి, మా యొక్క మనసును స్వాధీనం ఉంచుకోవాలి. ఇదిగో సెపరేట్ వేసుకుని మాకు జ్ఞాపకం చేసేవయ్యా. అలాగే ఆశలో అర్థం లేకుండా జీవించినటువంటి వ్యక్తులు ఏ విధంగా నశించారో వారిని కూడా మా ముందు తెలుసుకుంటాం కనుక ఈ లోకాశలు మేము లోబడిపోకుండా మా జీవితాన్ని సతనమాకపోకుండా తండ్రి మమ్మల్ని వ్యస్తాన్ని నుంచి మమ్మల్ని ఎత్తిపెట్టి ఎత్తైన అనుభవంలో మమ్మల్ని నడిపించమనుకోవచ్చు. ఈ కొత్త కూడా మాట్లాడితే దగ్గర చతరిపని వేసే పరిస్థితి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. లేచి నిలబడదాం. పర్లోకి పాల్సిన మనం సమర్పిస్తున్నాం. పర్లోకి పొందని మా తండ్రి ఈ నామం పరిస్థితి పట్టుకుని కాక ఈ రాజ్యం వచ్చిన కాక ఎక్కడ పర్వాలను నెరవేర్చినట్లు భూమి అతను నెరవేర్చాక మా ప్రజలు ఎంతగా నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని సోదరులకు త్యాగాకి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము దేవుని తండ్రి. మన పరమ తండ్రి అని దేవుని దివ్యమైన ప్రేమ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క అన్యోన్య సహవాసము సచితి సమాధానము కాపుదల సంరక్షణ నడిపింపు తలరవంచిన మనందరికీ మన కుటుంబాలకి సకల పరిశుద్ధులకు సాగరితరక సంగమనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించిన గాక. ఆశీర్వాదం
కుమ్మరించుము దేవా. అందరికీ వందనాలంటే